భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. చివరాఖరికి మన కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారండి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఈడీ వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు. అరెస్ట్ కూడా కాదు యాక్చువల్లీ. మరి మనం అంటున్నాం కదా, ఎలక్షన్ టైంలో అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అది ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్, దాంట్లో అలా చేయొచ్చా లేదా అనుకున్నాం. కాకపోతే వాళ్ళు ఇతను ఊరికే అనవసరంగా భయపడము అనిపిస్తుంది నాకు. అరవింద్ కేజ్రీవాల్ వాడి గుమ్మడికాయలు తంగంటే భయాలు తడుకున్నాడు అంటారు కదా, ఆ టైంలో దొంగ పని చేసినప్పుడు భయం ఎక్కువ. సో అతను యాక్చువల్గా ఒక హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అరవింద్ కేజ్రీవాల్ ఇలాగ సమన్స్ ఇస్తున్నారు, నాకు ఇవ్వడానికి లేదు, నాకు ఇవ్వకూడదు అని చెప్పి ఏదో పెట్టాడు హైకోర్టులో. పెడితే ఇప్పుడు హైకోర్టు వాళ్ళు చూశారు కేసు అంతా. ఈడీ వాళ్ళు ఏమో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి 3 సార్లు అయిన తర్వాత అరెస్ట్ చేయరు కదా, మీరు ఎందుకు చేయలేదు, ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నారు, ఇప్పటికి చేసేసి ఉండాలి కదా అరెస్ట్ అని చెప్పి హైకోర్టు. దాంతో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎంక్వైరీ చేద్దామన్నా రావట్లేదు, ఎంక్వైరీ చేసిన తర్వాత కదా మేము కస్టడీలో తీసుకోవాలి అని చెప్పి మీరు అంటుండగానే ఇప్పుడు సాయంత్రం 4 5 పడింది. అంటుండగానే వెళ్ళి వాళ్ళు ఈడీ ఆఫీసర్స్ వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి విత్ సర్చ్ వారెంట్ వెళ్ళిపోయారు. సర్చ్ వారెంట్తో వెళ్ళారు. మొత్తం అతను అదేది శీష్ మహల్ ఉంది కదా, 45 కోట్లతో కట్టిన శీష్ మహల్ సీఎం బంగ్లాని మనోడు ఆమ్ ఆద్మీ, చాలా చిన్న ఆమ్ ఆద్మీ అంటే తెలుసు కదా మీకు, చాలా సామాన్య మానవుడు. సామాన్య మానవుడికి 45 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉందా? సీఎం బంగ్లా వాడు అఫీషియల్ బంగ్లా, అది సొంత ఇల్లు కాదు. కాకపోతే 45 కోట్లు అవసరమా సీఎం బంగ్లాకి? మన పార్లమెంట్ భవనాన్ని 900 కోట్లు కట్టేసాడు మోదీ గారు. పార్లమెంట్ భవనం ఇంక్లూడింగ్ రాష్ట్రపతి రెసిడెన్స్, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ అన్నీ కూడా ఆల్ ఇంక్లూజివ్ 900 కోట్లు అంతే. అది 2-3 years కట్టిపరిచారు. అది దాని మోదీకి మిగతా వాళ్ళకి తేడా. ఈడేమో 45 కోట్లతో వాడి టాయిలెట్ అంటే మోస్ట్ మోడర్న్ టాయిలెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న కమోడ్. ఆ కమోడ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మన దగ్గరికి వెళ్ళగానే తెలుసుకుంటుంది. తర్వాత ముసిగిపోద్ది, ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోద్ది. ఏం చెప్పక్కలేదు, అది మీరు ఏమి చెప్పక్కలేదు, ఏం చేయట్లేదు. అదండి అవసరం ఆమ్ ఆద్మీకి, ఈ మ్యాంగో మ్యాన్కి. ఆమ్ ఆద్మీ అంటే మనకి మ్యాంగో మ్యాన్ కూడా అనొచ్చు, ఆమ్ అంటే మ్యాంగో అని కూడా అర్థం ఉంది. సామాన్యుడు ప్లస్ మ్యాంగో. ఓకే, ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఈడీ ఆఫీసర్స్ వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకున్నారు. కాకపోతే అతన్ని షిఫ్ట్ చేయడానికి కూడా పెద్ద ప్రాబ్లము. ఎందుకంటే ఈ ఆమ్ ఆద్మీ తాలూకు క్యాడర్ వర్కర్స్ అందరూ వాట్సాప్లో వచ్చేస్తాయి మెసేజ్లు. ఈ వాళ్ళంతా రోహింగ్యాలు సాయిబులు ఉంటారు. వీళ్ళకి దన్ను వీళ్ళ అందరూ సాయిబులే. సో ఆ సాయిబులు వాళ్ళు వాట్సాప్లో ఒక మసీదు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో పెట్టితే వాళ్ళంతా వచ్చేసి రాళ్ళు పెట్రోల్ రెడీగా ఉంటాయి. సో అదన్నీ అవాయిడ్ చేయడానికి, గొడవలు అవాయిడ్ చేయడానికి వాళ్ళు వెయిట్ చేశారు. ఈ శీష్ మహల్లో హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యే అవకాశం ఉందంట. ఆ హెలికాప్టర్ మరి తెప్పించుతారో తెలియదు, కానీ అలా ఇంకా ఫర్దర్ న్యూస్ ఇప్పటికి చేస్తుంటారు. మేబీ ట్రాఫిక్ తగ్గిన తర్వాత చేశారు. అది కరెక్ట్ నేను నాకు తెలియదు, మీకు చెప్తాను తర్వాత. ఇదండి ఈ కేజ్రీవాల్ తాలూకు ఉదంతం. ఆఫ్టర్ 9 summons, ఈడీ 9 times సమ్మన్ చేసిన తర్వాత మనం వాడిని అదుపులో తీసుకున్నారు. వీడి అసలు స్టోరీ తెలుసు కదా మీకు. పాపం యాంటీ కరప్షన్, అంటే నార్మల్ పాలిటీషియన్స్ అంతా కరప్ట్గా ఉంటారు, నేను అలా ఉండను అని చెప్పి అతను వచ్చాడు. అన్నా హజారే అనే పాపం గొప్ప వ్యక్తి. ఆయన పాపం ఆయనతో పాటు వీడు ఆయన అన్నా హజారే స్టాంచ్ యాంటీ కరప్షన్ మనిషి. ఆయన వెనకాల ఉండి వీడు నేను యాంటీ కరప్షన్ అని చెప్పి దూరాడు.
తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళనన్నాడు, వెంటనే పాలిటిక్స్లోకి వచ్చాడు. చీపురు కట్ట పెట్టాడు సింబల్. చీపురు కట్టకి ఉద్దేశం ఏంటంటే కరప్షన్ తుడిచేస్తాం అని చీపురు కట్ట సింబల్ పెట్టినాడు. ఆ రోజుల్లో ఏమన్నాడు, లాలూ ప్రసాద్ని చాలా భయంకరంగా క్రిటిసైజ్ చేశాడు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని లాలూ ప్రసాద్ ఆశీర్వాదాలు తీసుకుంటాడు. లాలూ ప్రసాద్ కాళ్ళు ఎట్టేసుకుని వాడి దగ్గర ఆశీర్వాదం పుచ్చుకుంటాడు మనవాడు. ఇంతకంటే నీచే ఉంటుందండి. ఒక మనిషికి మాట అంత పబ్లిక్గా తిప్పడం అంటే చాలా వాడు ఎంత ప్రమాదకరమైన మనిషి మీకు అర్థమైపోయింది. మా పాపం మన జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, మాట తిప్పను మనవ తిప్పను అని. ఏం రోజుకో మాట మాట్లాడేవాళ్ళు. అదే నా పాలిటిక్స్ అంటే. వీడేనా మనకి ప్రత్యామ్నాయ పొలిటికల్ సిస్టమ్ తయారు ఇచ్చేది? ఆల్టర్నేటివ్, గుడ్ ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ బీజేపీకి నేనే ఇస్తానని చెప్పి దిగాడు పాలిటిక్స్ లో. సో ఇది అంటే మామూలు వాడు ఎవడైనా అయితే పర్లేదండి. మామూలు పాలిటిషియన్ ఎవడో అరెస్ట్ చేయడు, డబ్బులు తిన్నాడు అంటే నాకు రాబడు, అందరికి తెలిసిందే, తింటాడు. ఆ పాలిటిషియన్ అన్నాక తింటాడు. మరి వీడేంటి, వీడు దిగిన ఇదేంటి, వాడు చెప్పే మాటలేంటి? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఏదో గుడిసెలు. అదే ఇప్పుడు మనవాడు అదే వాళ్ళ టీం మొత్తం ఒకళ్ళు పడుతూ వచ్చారు. మనీష్ సిసోడియా, తర్వాత సుఖేష్ చంద్రశేఖరన్, తర్వాత ఇంకొకరు మాగుంట్ల రెడ్డి, మాగుంట్ల రాఘవ్ రెడ్డి, మనం ఆంధ్ర తలుతారు కదా. వాళ్ళందరూ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసి కొంతమంది దాంట్లో ఇన్ఫార్మర్స్ అయిపోయారు, అంటే అప్రూవర్స్ అయిపోయారు. అప్రూవర్స్ అంటే ఇప్పుడు వాడికి తిన తక్కువ, అనవసరంగా ఇన్వాల్వ్మెంట్, 100 కోట్లు వీళ్ళు వాడు పుచ్చుకున్నారు, మధ్యలో నేను ఉన్నాను, నాకెందుకు నేను ఉన్నది చెప్పేస్తాను అని వాడు అప్రూవ్ అయిపోతాడు. అదే. సో అలా తయారైన అప్రూవల్ కింద అయిన వాళ్ళు మాగుంట్ల రాఘవరెడ్డి, తర్వాత సుఖేష్ చంద్రశేఖరన్. ఇప్పుడు కవితక్కని కూడా 2-3 రోజులు ఇంటరాగేషన్ చేసేసరికి ఆవిడ కూడా కొంచెం పాట పాడినట్టుంది. పాట పాడి నాకెందుకు బాబు నేను చెప్పేస్తాను అంత అన్నట్టుగా చెప్పినట్టు ఉండొచ్చు అని కొంతమంది అంటారు. ఆవిడ కూడా ఫర్దర్ ఎవిడెన్స్ అయినా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే బెనిఫిషరీ మనడు. అల్టిమేట్ గా 100 కోట్లు ఇచ్చింది ఆ కవిత వాళ్ళ పార్టీ. సరే, ఇచ్చింది ఎవరికంటే మన కేజ్రీవాల్. అది గోవా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. సో గోవా ఎలక్షన్స్ లో వాడినట్టు మనడు. సో పంజాబ్ ఎలక్షన్స్, గోవా ఎలక్షన్స్ కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టి పంజాబ్ లో గెలిచాడు, గోవాలో గెలలేదు. అదండి మన అరవింద్ కేజ్రీవాల్ గారి ఈ ఆనెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ తాలూకు పొలిటికల్ చరిత్ర ముగిసేలాగా ఉంది. ఆనెస్టీని అతను ఎలా సమాధి చేశాడో ఈ పొలిటికల్ కెరియర్ కూడా అలాగే సమాధి అవుతుందని ఆశిద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.